ఆర్ఏవి రిక్రూట్మెంట్ 2025 రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో దిస్ వీడియో ఈస్ ఫర్ జాబ్ వేకెన్సీ 2025 జాబ్ ఇన్ఫర్మేషన్. జాబ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఆర్ఏవి ఢిల్లీ.nic.inకి వెళ్ళేసి మీరు ఈ వేకెన్సీస్ చూడొచ్చు. సో టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ లైబ్రేరియన్ పే లెవెల్ 5 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ, అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ అసిస్టెంట్ లైబ్రేరియన్కి పే స్కేల్ 29,200 to 92,300 వరకు ఉంటుంది. అండ్ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 1 వేకెన్సీ 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది పే స్కేల్. సో మీరు ఆర్ఏవి ఢిల్లీ.nic.inకి వెళ్ళేసి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అసిస్టెంట్ లైబ్రేరియన్కి 1 వేకెన్సీ ఉంది. 18 to 30 years లోపు ఉండాలి. రిలాక్సబుల్ ఫర్ వేరియస్ కేటగిరీ. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వారికి కూడా రిలాక్సేషన్ ఉంది యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, అండ్ మోర్ ఓవర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ మీకు కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ ఇంకా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లైబ్రరీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే ఫార్మాట్ వచ్చేసి మీరు డ్యూయల్లీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. బిఫోర్ 25th August 5 PM లోపు మీ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో సో ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది, ఫాలోడ్ బై డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సిలబస్ వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఇంకా సైన్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా మీరు ఈ బ్రాంచ్కి ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ బాగ్, రాష్ట్రీయ ఆయుర్వేద్ పీఠ్, సో ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ప్లస్ 18% ఆఫ్ జిఎస్టీ, 590 రూపీస్ ఇస్ అప్లికేషన్ ఫీ. అండ్ ఇక్కడ మీరు ఆన్లైన్ ద్వారా కట్టాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ యూ పే ద అప్లికేషన్ ఫామ్ మీరు ఈ అడ్రస్కి మీరు లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద సాఫ్ట్ కాపీస్ వచ్చేసి 25th August 2025. సో దిస్ ఇస్ ద లాస్ట్ డే టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. ఏమైనా అఫీషియల్ డౌట్స్ ఉంటే క్వైరీ కోసం మీకు అఫీషియల్ నెంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్, లేదా recruitment@gmail.com కూడా మీరు ఈ పర్టికులర్ క్వైరీస్ని ఈమెయిల్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద అప్లికేషన్ ఫార్మాట్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఎంటీఎస్ వేకెన్సీస్కి 1 వేకెన్సీ ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా 18 to 25 years లోపు ఉండాలి. సో రిలాక్సేషన్ ఉంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే 35 years లోపు రిలాక్సేషన్ ఉంది. అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ కేటగిరీ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఎంటీఎస్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత 10th class పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. డిజైరబుల్ అయితే ట్రైనింగ్ ఇన్ బేసిక్ అండ్ రిఫ్రెషర్ కోర్స్ ఇన్ హోమ్ గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, ఎబిలిటీ టు రీడ్ రైట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇది డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఈ అడ్రస్కి విద్యాపీఠ్ మీరు పంపించాల్సి ఉంటుంది. సో బిఫోర్ 25th August 2025. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఫర్ ఎంటీఎస్ అయితే రిటన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. ఎంసీక్యూస్ అడుగుతారు. సో రిటన్ ఎగ్జామినేషన్ ఎంసీక్యూ. సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్ ఇంకా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద మోడ్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ మీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది త్రూ స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్. ఈ పర్టికులర్ డొమైన్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డైరెక్టర్ రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్, ఇక్కడ పంజాబీ బాగ్, న్యూఢిల్లీ 11026 బిఫోర్ 25th August మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 590 రూపీస్ అండి. సో లైబ్రేరియన్ వేకెన్సీస్ కూడా అప్లికేషన్ ఫీ 590, ఎంటీఎస్కి కూడా 590. సో ఇటువంటి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది కాబట్టి కాంపిటీషన్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చాలా డిఫరెంట్
నోటిఫికేషన్స్ అనేది అప్లోడ్ చేశాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. ఖచ్చితంగా అప్లై చేయడం మర్చిపోవద్దు. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ ravdelhi.nic.in వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై 25th August 2025 by 5 PM. సో ఇది లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. సో త్రూ స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్. సో రిమెంబర్, మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై అండ్ సెండ్ ఇట్ బిఫోర్ 25th August 2025. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.